నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎన్నికల తేదీ అయితే అయిపోయింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడైతే జూన్ 4న మనకి రిజల్ట్ అయితే దగ్గరకు వస్తుంది. సో రిజల్ట్ డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ కూడా ఏంటంటే అక్కడ పిఠాపురంలో వంగగీత గారు గెలుస్తారు. ఒకవేళ గెలిస్తే డిప్యూటీ సీఎం అవుతారని చెప్పేసి అయితే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే వంగగీత గారు డిప్యూటీ సీఎం అవుతారని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే పోలింగ్ డేట్ ఇంకా దగ్గర అంటే రిజల్ట్ డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ కూడా ఈ వార్త అనేది ఇంకా వైరల్ అయిపోతుంది. మరి ఇందులో నిజంగానే మరి వంగగీత గారు అంటే ఫస్ట్ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడే అవకాశం ఉంది. ఏర్పడితే మరి వంగగీత గారు గెలిచే అవకాశం అంటే డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారు? సో ఒకటేంటంటే ఇది వ్యూహాజనితమైనటువంటి ఒక న్యూస్ కింద వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. వంగగీత గెలిచినట్టే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే, ఆమె డిప్యూటీ సీఎం అయినట్టే, ఇలా రకరకాలుగా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. వీటిలో ఏదైనా వాస్తవానికి దగ్గరగా ఉందా అని అంటే ఏది కనిపించట్లా. సర్వేలను చూస్తే ఆమె గెలిచే పరిస్థితి కనిపించట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అలాంటప్పుడు డిప్యూటీ సీఎం కావడం అనేది అసలు అసంభవం, జరగనటువంటి పని సర్వేల ప్రకారం. కానీ ఆమె అభిమానులు మాత్రం ఇప్పటికీ కూడా నమ్ముతున్నారు ఆవిడ గెలుస్తారు అని. ఆవిడ గెలుస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని కూడా ఆమె అభిమానులు నమ్ముతున్నారు. అభిమానం ఎలా ఉంటుందంటే, అభిమానం బాగానే ఉంటుంది, దురాభిమానం. ఇప్పుడు అభిమానులు ఉంటారు, దురాభిమానులు ఉంటారు, ప్రేమికులు ఉంటారు, అతి ప్రేమికులు ఉంటారు. వీళ్ళతోటి పెద్ద ప్రాబ్లం అతిగా ప్రేమించేటువంటి వాళ్ళతోటి. అలాగే దురాభిమానులతోటి కూడా చాలా ప్రమాదం. ఈ మధ్యకాలంలో హిందుత్వ బీజేపీ హిందుత్వాన్ని పెంచి పోషిస్తుంది అని చెప్పి అంటున్నారు కదా. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడినటువంటి పదం ఏంటంటే హిందోన్మాదులు. హిందువులు ఓకే, హిందోన్మాదులు కొంతమంది ఉన్నారు. ఆ హిందోన్మాదులే బీజేపీలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ వల్లనే ఇది ప్రాబ్లం వస్తుందని చెప్పి వాళ్ళు అలాంటి కామెంట్లు చేశారు. అలాగే ప్రేమ వేరు, ప్రేమోన్మాదులు వేరు, అభిమానులు వేరు, దురాభిమానులు వేరు. సో అది చాలా ప్రమాదం. అభిమానం కన్నా దురాభిమానం చాలా ప్రమాదం. ప్రేమ కన్నా ప్రేమోన్మాదం అత్యంత ప్రమాదకరం. చంపేస్తారు, ఏదైనా చేస్తారు. వాళ్ళది ఎలా ఉంటుందంటే, ఒకవేళ నచ్చారు అనుకో, వాళ్ళు ఏం చేసినా కానీ తప్పు ఉండదు. సపోజ్ జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా, టైటిలింగ్ యాక్ట్ చేసినా, వాళ్ళ ఆస్తులు బీక్కున్నా, లేదా ఆయన బొమ్మతోటి వాళ్ళ ఆస్తులకి ఇచ్చినా, లేదు వాళ్ళ సొంత ఇంట్లోనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆయన ఫోటోలు పెట్టుకొని నన్ను పూజించండి అని చెప్పిన ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్కి కూడా కొంతమంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఇన్ని రకాలుగా మాట్లాడినా ఆయన్ని ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు ఏం చేసినా, ఏం మాట్లాడినా ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరికి ఆరాధకులు ఉంటారు, ఎక్కువ తక్కువ. కొంతమందికి ఎక్కువ ఉంటారు, కొంతమందికి తక్కువ ఉంటారు. ఈ ఆరాధకుల్లో ఆరాధించేటువంటి వాళ్ళలో వాళ్ళు తప్పులని ఎంచలేరు. అంటే తప్పులు చేశారనుకో, వాళ్ళు ఆ తప్పుల్ని తప్పుగా చూడలేరు. వీళ్ళు పైగా తప్పుగా చూసేటువంటి వాళ్ళని వీళ్ళు శత్రువులుగా భావిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు వంగగీత విషయంలో కూడా ఆమెకి సొంత అభిమానులు ఉన్నారు. కారణం ఏంటంటే ఆ సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేశారు. రాజకీయ ప్రయాణం చేయడంతో పాటు ఆవిడ అక్కడ లోకల్గా అందరికీ అందుబాటులో ఉండేటువంటి లీడర్గా పేరుంది. రాజ్యసభ చేశారు, మంత్రిగా ఎమ్మెల్యేగా చేశారు, జడ్పీలో చేసినట్టున్నారు, జడ్పీగా చేశారు. సో ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసినటువంటి ఆవిడ ఉన్నత విద్యాధికారులు, ఉన్నత విద్యను కూడా అభ్యసించారు. ఆవిడ న్యాయశాస్త్రంలో పట్టభద్రులు. సో కాబట్టి అందరికీ ఆవిడ అందుబాటులో ఉన్నటువంటి లీడర్గా ఉన్నారు. సుపరిచయాలు కూడా ఉన్నాయి. చాలా గ్రామాల్లో పేరు పెట్టి పిలిచేటువంటి స్వతంత్రత కూడా ఆవిడకి ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఉండేటువంటి కొంతమంది ఆరాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా వంగగీత గెలవబోతున్నారు పిఠాపురంలో అని నమ్ముతున్నారు ఇప్పటికి కూడా. కానీ వాస్తవాలు అక్కడ వేరు. వాస్తవంగా అక్కడ పరిస్థితులు వేరేగా కనిపిస్తున్నాయి.
ఇప్పుడు అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ పోటీ చేస్తున్నాడు, కూటమి తరపు నుంచి పోటీలో ఉన్నారు. పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత ఆయన మెజార్టీల మీద బెట్టింగ్లు కట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు. 40,000 వస్తుందా, 50,000 వస్తుందా, 30,000 వస్తుందా అనే దాని మీద మెజారిటీల మీద బెట్లు అంటే కట్టుకుంటున్నారు. అక్కడ టోటల్ గా చూసుకున్నట్టయితే 2,50,000 ఓటర్లు ఉన్నారు మనకి. అంటే ఇక్కడ ఏంటంటే 1,00,000 పైన మెజారిటీతో గెలుస్తారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా బెట్టింగ్స్ పెట్టుకుంటున్నారు. మరి ఏం జరగబోతుంది అంటారు? సో ఆ బెట్టింగ్ల మీద పందెం కాసుకుంటున్నటువంటి సమయంలో అసలు వంగా గీత గెలుస్తుందని చెప్పి వాళ్ళ ఆమె ఆరాధకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కదా. ప్లస్ ఆమె డిప్యూటీ సీఎం గా ఊహించుకుంటున్నారు కదా. అంటే జగన్ డిప్యూటీ సీఎం గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐపాక్ దగ్గరికి వచ్చేసి 151 స్థానాల్లో మనం గతం కంటే కూడా ఎక్కువ స్థానాల్లో గెలవబోతున్నాం అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. అప్పటి వరకు సైలెంట్ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కానీ లేదంటే లీడర్లు కానీ ఆయన ఎప్పుడైతే ప్రకటించారో ప్రకటించిన వెంటనే పందాలకి మొదలు పెట్టారు. అసలు ఎలా వస్తాయి? ఇప్పుడు గత 2019 కన్నా ఇప్పుడు మెరుగైనటువంటి స్థానాల్లో వాళ్ళు ఎలా గెలుస్తారు? అసలు ఫస్ట్ ఏమో వై నాట్ 175 అన్నారు. అది ఇంపాసిబుల్, జరగని పైన అసలు. కానీ నమ్మారు. ఎందుకు నమ్మారు అంటే నేను ఇందాక చెప్పాను, అతి అభిమానం అంటారు. అత్యాభిమానులు, ఆరాధకులు, అత్యాభిమానం, అత్యాభిమానంగా దురాభిమానం అలాంటివి చేస్తుంది అనమాట. వాస్తవాలని గ్రహించలేదు దురాభిమానం. సో అలానే జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటే నమ్మారు, వై నాట్ 25 అంటే నమ్మారు. అంటే ఎంపీలు వై నాట్ 25 అంటే నమ్మారు అని అంటే గుడ్డిగా నమ్ముతున్నారు. నమ్మే వాళ్ళు ఉంటారు ప్రతి వాళ్ళకి. సో కాబట్టి నడిచింది. కానీ వాస్తవాలు భిన్నంగా ఉంటాయి అనేది వాళ్ళకి అర్థం కాదు. చెప్పినా కానీ వాళ్ళు వినే పరిస్థితిలో ఉండరు. సో అలాంటి జాబితాలో వాళ్ళే ఇప్పుడు సోషల్ మీడియాలో వంగా గీత డిప్యూటీ సీఎం అవుతున్నారు, వంగా గీత రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కూడా అవుతున్నారు, మంత్రి అయ్యి ఆమె మొత్తం చక్రం తిప్పిపోతున్నారు అని. ఎందుకు చెప్తున్నారంటే ఆయన ఎన్నికల ప్రచారంలో గెలిపిస్తే కనుక మంత్రి పదవి ఇస్తాను, నా క్యాబినెట్లో తీసుకుంటానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అందుకని దాన్ని అలా ప్రచారం చేస్తున్నారు, స్పెక్యులేట్ చేస్తున్నారు వాస్తవాలకి భిన్నంగా. అక్కడ పవన్ కళ్యాణ్ క్లియర్గా గెలవబోతున్నాడు అనేది మ్యాండేటరీ. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ముద్రగడ పద్మనాభం వచ్చి ప్రచారం చేసినప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం కూడా కాదని, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్కి మద్దతు పలుకుతున్న పరిస్థితి మనం చూసాం కదా. ఇప్పుడు ముద్రగడ పద్మనాభ నాబాయి కాస్త పద్మనాభ రెడ్డిగా మార్చుకోవాలి ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి. సో కాబట్టి ఆయన పేరును కూడా ఇప్పుడు పద్మనాభ రెడ్డిగా అందరు పలుకుతున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే వ్యతిరేకిస్తున్న పరిస్థితి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, పద్మనాభ ముద్రగడని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి చాలా మంది ఎమ్మెల్యేల ఇళ్లలో వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు వాళ్ళని. సో ఇలాంటి పరిస్థితుల్లో వంగా గీత డిప్యూటీ సీఎం ఎలా అవుతారు? ఇదంతా కావాలని కొంతమంది సోషల్ మీడియాలో స్పెక్యులేట్ చేసినటువంటి న్యూస్ కింద మనం భావించాలి. సో పవన్ కళ్యాణ్కి అక్కడ ఎంత మెజారిటీ వస్తుంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. అయినంత మాత్రం చేత వంగా గీతను కంప్లీట్ గా మనం తీసేయడానికి లేదు. పర్ఫెక్ట్ పొలిటీషియన్, దాంట్లో డౌట్ లేదు. ఆవిడ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు, అనేక పదవులు ఆవిడ నిర్వహించారు, అనుభవం ఉంది. అక్కడ లోకల్ పీపుల్కి ఆవిడ సన్నిహితంగా ఉంటారు. ప్లస్ చిరంజీవి లాంటి వాళ్ళే ఆడకొచ్చి వంగా గీతకు వ్యతిరేకంగా ప్రచారం చేయలేని పరిస్థితి అని అంటే అర్థం చేసుకోవచ్చు ఆ కెపాసిటీ ఏంటి అనేది. కాబట్టి అంత తీసేయడానికి లేదు. బట్ ఇక్కడ ఇటువైపు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ బలమైనటువంటి అభ్యర్థి ఉన్నారు కాబట్టి గెలుపే సాధ్యం కాదు అసలు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి లేదని సర్వేలు అన్ని చెప్తున్నాయి కదా. అలాంటప్పుడు దీన్ని మనం వాళ్ళ ఆరాధకులు లేదంటే దురాభిమానులు చేసేటువంటి ఒక ప్రచారం కింద మనం తీసుకోవాలి.